పార్లమెంట్ సభ్యుడు అరవింద్ వాడు ఏం మాట్లాడతాడో వానికి అర్థమే కాదు. ఆ తాగి మాట్లాడతాడా, తిరిగి మాట్లాడతాడా, తాగిపోతూ తిరిగిపోతూ వైన్స్ల కాడ ఉండి వైన్స్ దగ్గర తిరిగేసి, బార్ల దగ్గర తిరిగేసి, పబ్బులల్లో తిరిగేసి ఉండే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాం. పార్లమెంట్ సభ్యులను మర్చిపోతున్నాడా, లేకపోతే మతి లేకుండా మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? రేపు తాగబోతు అరవింద్, అసలు నీకు తెలివి ఉందా? నీలాంటి బట్టేబాజిగాన్లు, నీలాంటి దగాకోరు దగోల్బాజీ బేకార్ గాన్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కావడం నిజామాబాద్ పార్లమెంటు ప్రజల యొక్క ఒక దురదృష్టం. నీ కొంచెం ఇంత ఇచ్చేదే మీ నాయనని చూసి, ధర్మపురి శ్రీనివాస్ గారు చూసి నీకు ఇసుమంత అయినా కూడా మేము ఇచ్చేదిస్తాం. ఇప్పుడు అది కూడా ఇచ్చేదిలే. నీలాంటి తాగుబోతూ తిరుగుబోతూ అరవింద్ రేవంత్ రెడ్డి గారి కాలి గూటు సరిపోడు. అరే నీకేం తెలుసురా బాబు, నీకేం తెలుసని? 12 కాగానే నైట్ పబ్లలో ఉంటాడు. వాని కార్ల వైన్ బాటిల్ లెక్క ఉండదు. అరవింద్ వాడు నడిపించే కారులో ఒక వైన్ బాటిల్, ఒక సోడా సీసా, 2 గ్లాసులు ఉంటాయి. ఇక వాడు కూడా మాట్లాడుతున్నాడు. ఇక మర్చిపోయిందా? లేదా మదం ఎక్కిందా? అసలు నీ లెక్క ఏంది, నీ పత్రం ఏంది, నీ స్థాయి ఏంది, నీ వ్యవహారం ఏంది? 2004-2009లో బ్రోకర్ దందా చేసి నీ అయ్య పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ దగ్గర బ్రోకర్ దందా చేసి ఇప్పుడు నెలకు 4-5 కోట్ల రూపాయల అద్దెలు కిరాయిలు రాగానే మూతపడి మాట్లాడుతున్నావు. మొన్న పోటీ చేయలే, కోర్టులో ఓడిపోలే. అది నీ స్థాయి, నీ సొంత స్థాయి. అది పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నీ పార్లమెంట్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోవడమే అది నీ స్థాయి. ఇక నువ్వు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం. అసలు ఎవరురా నువ్వు? నీ స్థాయి ఏంది? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట 27 లక్షల మంది నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించాలి, ప్రతి కుటుంబంలో 2-3 పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎక్క ప్రపంచంలో, మన దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. కేవలం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి మన తెలంగాణ మాత్రమే ఉంది. నీ కళ్ళు దొబ్బినాయరా? నీ కళ్ళకు పక్షవాతం వచ్చిందా? రాజు చూరా, నీలాంటి వాళ్ళు చెప్పుతో కూడా తక్కువనే. ఆ చెప్పు శరమాస్తుంది. అరవింద్ గారిని చెప్పుతో కొడితే ఆ చెప్పు సిగ్గుపడుతుంది, నన్ను వీణెందుకు కొట్టామని చెప్పి. ఆ స్థాయి నీది. బ్రోకర్ నంబర్ 1, చీటర్ నంబర్ 1, లోఫర్ నంబర్ 1, దగాకోర్ నంబర్ 1, బట్టేబాజీ నంబర్ 1 ఈ అరవింద్ గాడు. చీటింగ్లు చేస్తాడు, దగాకోరు పనులు చేస్తాడు,
బట్టెబాజు పనులు చేస్తాడు, లత్కోర్ పనులు చేస్తాడు. మీకు ఏం మీరు తీయాలి? మీకు ఏమి ఇస్తే మీ చేతుడు వీడు. కాబట్టి అరవింద్ నువ్వు మాట్లాడే ముందు వార్డు మెంబర్కి ఎక్కువ ధర్మపురి అరవింద్ అనేవాడు ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ స్థాయి. అనుకోకుండా అనుమానాస్పదంగా పార్లమెంట్ సభ్యుడు అయిండు. రాష్ట్రంలో భారతదేశంలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రజల గుండెల్లో, కాంగ్రెస్ పార్టీ నాయకర్తల గుండెల్లో. నువ్వేంద్ర బాబు, నీ పత్రం లేనిది, నీ లెక్క లేదు, ఒరిజినల్ బ్రోకర్ నా కొడుకు నువ్వు. ఇక బ్రోకర్లు కూడా మాట్లాడుతున్నారు. బ్రోకర్లు పనిచేసి 2% 3%కి తీసుకునే బ్రోకర్ అరవింద్ గారు మాట్లాడుతున్నాడు. బిడ్డ ఈసారి హైదరాబాద్ వచ్చి అనుకో, లేడీస్తో కొట్టుకుసేసాను నేను. హైదరాబాద్ లో కాలు పెడితే చీపుర్లతోని మహిళల తాగుతూ కొట్టుసేసాను నేను. కొడుకు నీ గుండంతా పాలు మడిపాడు అనుకుంటావేమో. ఏదైనా మాట్లాడతాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు. బిడ్డ తలుచుకుంటే హైదరాబాద్ లో తిరుగుతావా, నీ నిజామాబాద్ చూస్తాం మేము కూడా. చీపుర్లు నీ వీపుల విరగాలే, చీపుర్లు నీ వీపుల విరగాలే. అది నీ స్థాయి. గుడ్డ లేదు, గుడ్డలు తీసారి దంద వేసుకుని బియ్యం దంద వేసుకో. దందా ఆ బ్రోకర్ పని ఆ బియ్యాసం చేసుకో. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఒంటి మీద బట్టు ఉండకుండా కొత్తమని కాబట్టి చెప్తున్నాం. ముందే చెప్తాము, నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ. గ్రామ పంచాయతీలో నుండి వార్డు మెంబర్ స్థాయి కూడా నీకు కాదు. అనుకోకుండా అనుమానాస్పదంగా ఎంపీ అయినవు. స్థాయి తగ్గట్టు మాట్లాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే పేపర్లు వేస్తాం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే యూట్యూబ్లో వస్తాం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఎన్టీఆర్ టీవీలో వస్తామంటే ఆ స్థాయి నీది కాదు, ఆ స్థాయి నీకు రాదు. కాబట్టి బ్రోకర్ అరవింద్, లోఫర్ అరవింద్, తాగుబోతు అరవింద్, తిరుగుబోతు అరవింద్, నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా, పండ్లు ఉన్నాయి కదా అని మాట్లాడితే చీపుర్లు నీ వీపులో విరుగుతాయి. మా మహిళా నాయకులు సిద్ధంగా ఉండడం నీ వీపులో చీపుర్లు వడ్డీకే. సమయం ఇచ్చి కొడతాం బిడ్డ, సమయం చొప్పి కొడతాం. మీ ఇంటికి వస్తాము, మీ నిజామాబాద్ ఇంటికి కూడా వస్తాం. అర్థం చేసుకొని అడుగు. నెత్తి మీద బొచ్చు కూడా లేదు, మా దెబ్బలు పడితే అన్ని స్పష్టంగా కనబడతాయి. కాబట్టి ఏదో మైక్ ఉంది కదా, ఢిల్లీలో కూర్చున్నాం కదా, మా ఢిల్లీలో ఏం చేయమంటే నీకు తెలియకపోవచ్చు, ఢిల్లీలో కూడా రేవంత్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు. అరవింద్ బాబు, తమ్ముడు అరవింద్, ఢిల్లీలో కూర్చున్నాం కదా, నన్ను ఎవరేం చేయాలనుకుంటవచ్చు. ఢిల్లీలో కూడా గల్లీలో కూడా రేవంత్ అన్న ఫ్యాన్స్ ఉన్నారా బాబు. ఎవరి గురించి కొడతారో తెలియదు, నిన్ను ఎట్లా కొడతారో తెలియదు మరి. కాబట్టి మాట అదుపులో పొదుపులో పెట్టుకో. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాము, చేస్తాము, ఏదో అయిపోతాము, నా గురించి మాట్లాడతారు, నా గురించి చెప్తారు అనుకుంటే చెప్పా ముందే, ఆ స్థాయి నీది కాదు, ఆ స్థాయి నీకు రాదు.
మాట అదుపులో పొదుపులో, నరం లేని నాలుక మాట్లాడుతూ ఉంటది. కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాము, వారి స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది అని తెలుసుకో మాట్లాడు. నీ బ్రోకర్ దందాలు, నీ లోపర్ దందాలు, నీ చిల్లర దందాలు, నీ చిల్లర మాటలు, నీ పరికరాల మాటలు అందరికీ తెలుసు. తాగకుంటే బయటికి రావని తెలుసు, పబ్బుల్లో ఉంటావని తెలుసు, పొద్దున పూట తాగుతావని తెలుసు, నీ కారులో ఎప్పుడు వైన్స్ ఉంటుంది, మందు పాడు ఉంటుంది అందరూ తెలుసు. దానికోసం పబ్లిక్ వచ్చి మాట్లాడాలా? अरविंद एक नंबर का जुआरी है और शराबी भी है. తాగుబోతూ తిరుగుబోతు అని. నంబర్ 1 తాగుబోతూ, నంబర్ 1 తిరుగుబోతూ తెలుగు రాష్ట్రాల్లో ధర్మపురి అరవింద్ మాత్రమే. ఆ స్థాయి ఎవరు తీర్చలేరు, ఆ స్థాయిని ఎవరు పూడ్చలేరు. తెలుగు రాష్ట్రాలలో ధర్మపురి అరవింద్ లాంటి తాగుబోతూ తిరుగుబోతు లాంటి వ్యక్తి మనకు వెతికినా కూడా దొరకడు. ధన్యవాదాలు.